హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టైల్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజొచ్చేసి ఇంకొక కొత్త రెసిపీ తోటి మీ ముందుకొచ్చినాను. ఇది వచ్చేసి వెజిటబుల్ పలావ్. వెజిటబుల్ పలావ్ ఈ పలావ్ చేసుకోవడం ఈజీ. ఇంకొకటి తొందరగా అయిపోతుంది. ఇంకొకటి మనకి రెస్టారెంట్‌లో అట్లాగే హోటల్‌లో ఉండే టేస్ట్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకోటి పిల్లలకి లంచ్ బాక్స్‌లకే గానీ, పెద్దవాళ్ళకి మనము లంచ్‌లో గానీ పెట్టేయొచ్చు. ఇంకొకటి ఎట్లా అంటే ఎవరైనా గెస్ట్‌లొచ్చినా గూడా తొందరగా చేసే రెసిపీ. మరి ఈ రెసిపీలకెళ్ళిపోయే ముందు ఫస్ట్ మనం 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. అంటే ఒక 2-4 మెంబర్స్‌కి సరిపోయేటట్టు. నేను 2 గ్లాసులు తీసుకున్నాను గనుక ఒక నలుగురు ఈజీగా సరిపోతుంది నలుగురికి లంచ్‌లోకి. ఇప్పుడు కొన్ని నీళ్ళు ఏసుకొని కడిగేసుకుందాము. ఎందుకంటే ఆల్రెడీ మనకి బాస్మతి రైస్ కడగాల్సిన అవసరం లేదు. అది కడగకుండా అట్లనే ఏసుకోవచ్చు. జస్ట్ ఒక్కసారి లైట్ వాష్ జేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి బాస్మతి రైస్ పుల్లలు పుల్లలుగా రావాలి అనంటే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ మనము నానేకి పెట్టాలి. ఇప్పుడు మనము మసాలా రెడీ జేసుకుందాము. నేను మిక్సీ జార్‌లోకి ఒక 4-5 పచ్చిమిరపకాయలు, అట్లాగే ఒక చిన్న కొబ్బరి ముక్క ఉంటుంది గదా! అది, కొంచెం కొత్తిమీర, ఒకవేళ మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా వేసుకోండి. ఇంకొకటేంది అనంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు స్మెల్ నచ్చుతుంది అనంటే మాత్రం మీరు వేసుకోండి. నేను స్కిప్ జేసినాను. ఇప్పుడు పలావ్ రెడీ చేసుకునేకి మనము స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. గరం మసాలా తీసుకున్నాను. చెక్క, లవంగ, సాజీరా ఉంటుంది గదా! అది. ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక చిన్న ఉల్లిపాయ, అట్లాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు, కొంచెం కలెమాకు ఇవేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం వేయించుకుందాము. ఒక చిన్న టిప్ అండి. ఎప్పుడే గాని మనం పలావ్ వండాలి అని అనుకుంటే మాత్రం కొంచెం అంటే బాండీ ఉంటుంది గదా! అది కొంచెం వెడల్పుగా ఉండేది చూసుకోవాలి. ఎందుకంటే కొంచెం చిన్నగా అయిందనుకోండి, అది ఉడికేకి కొంచెం టైం పడుతుంది. కాకపోతే మెత్తగా అయిపోతుంది. అది చూసుకొని చేసుకోండి. ఇప్పుడు మనము అంటే ఉల్లిపాయలు అట్లాగే మనం వేసుకున్న మసాలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏసుకోవచ్చు. నేనొచ్చేసి బీన్స్, ఆలు, అట్లాగే క్యారెట్ తీసుకున్నాను. ఒకవేళ మీకు కాలీఫ్లవర్ నచ్చితే కాలీఫ్లవర్ గూడా ఏసుకోవచ్చు. మీకు అంటే మీరు బఠానీ ఉన్న బఠానీ వేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా మీరు వేసుకోవచ్చు. వేసుకొని కొంచెం ఒక పచ్చి వాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు మాత్రం లో ఫ్లేమ్‌లో మనము కూరగాయలని అంటే మగ్గించుకుందాము. ఎట్లా అంటే కొంచెం పచ్చి వాసన ఉంటుంది గదా! మీరు ఒకవేళ కూరగాయల క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మాత్రం కొంచెం చూసుకొని కొంచెం ఎక్కువ సేపు వేయించుకోండి. నేను తక్కువ కూరగాయలు తీసుకున్నాను గనుక ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఒక చిన్న టమాటా వేసుకున్నాను. నాకు అంటే మనము టమాటా ఒకవేళ మీకు నచ్చితే వేసుకోండి. లేదంటే లేదు. ఇప్పుడు ఇవన్నీ మగ్గిపోయినాయి. మగ్గిపోయిన తర్వాత మనం ముందే రుబ్బి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది గదా! అది వేసుకుందాము. ఇది తొందరగా అయిపోయే రెసిపీ. మనకి షనా టైం తీసుకోదు. ఎట్లా అంటే సింపుల్‌గా అయిపోతుంది. మనం అన్నీ ఒకేసారి రెడీ జేసి పెట్టుకున్నామంటే ఒక 10 నిమిషాలల్లో మనకి వెజిటబుల్ పలావ్ అంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మసాలా అట్లాగే వెజిటబుల్స్ ఇవన్నీ ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లోనే వేయించుకుందాము. పచ్చి వాసన పోయే వరకి. ఇవి వేగి మనకి పచ్చి వాసన పోయిన తర్వాత మనకి మనము వేసుకున్న కొబ్బరి ఉంటుంది గదా! దాన్ని ఇంకొక మంచి స్మెల్లొస్తుంది. ఇప్పుడు కూరగాయలు అట్లాగే కొబ్బరి పేస్ట్ ఇవన్నీ వేగిపోయినాయి. మనకు మిక్సీ జార్‌లో మనకు కొంచెం పేస్ట్ మిగిలుంటుంది గదా! అందులో ఒక హాఫ్ గ్లాసు నీళ్ళు ఆ పేస్ట్ ఉంటుంది గదా! అది కొంచెం నీళ్లు వేసుకుంటే మనకి కొంచెం వాటరొస్తుంది గదా! అది తీసుకొని మనము ఈ కర్రీలోకి వేసుకుందాము. అంటే వెజిటబుల్ పలావ్ ఉంటుంది గదా! ఆ కర్రీ ఉంటుంది గదా! అందులోకి వేసుకుందాము. ఒకవేళ మీరు స్పూన్‌తోని వేసుకోవాలంటే వేసుకోవచ్చు. కాకపోతే ఏందంటే కొంచెం వెజిటబుల్ ఉడికేకి మాత్రం కొంచెము హెల్ప్ అయితుందని జెప్పేసి నేను ఒక హాఫ్ గ్లాస్ మాత్రం వాటరేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకే మనము ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, అట్లాగే రుచికి సరిపడంత ఉప్పు. నేను ఇందులోకి గరం మసాలానే గానీ, గరం మసాలా పౌడరే గానీ, చిల్లీ పౌడరే గానీ, మళ్ళీ అట్లాగే నేనెలాంటి అంటే పౌడర్‌లు యూజ్ చేస్తలేను. ఎందుకంటే మనము ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసినాం గనుక మనకి చిల్లీ పౌడర్ వేయాల్సిన అవసరం లేదు. ఆ కారమే సరిపోతుంది. ఒకవేళ మీరు పలావ్ కొంచెం కారంగా ఉండాలనుకుంటే మాత్రం ఒక టేబుల్ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ యేసుకుంటే సరిపోతుంది. నాకు ఈ అంటే నేను తీసుకున్న రైస్‌కి నాకు ఈ కారం సరిపోతుంది అని అనుకుంటున్నాను.
ఇప్పుడు మనం ఇందులోకి మనము ముందే కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది గదా! అది వేసుకొని ఒక 2 నిమిషాలు మాత్రం మనము కలిపేసుకుందాము. మరీ గట్టిగా కలపొద్దండి. ఎందుకంటే మనకి బాస్మతి రైస్ ఆల్రెడీ మనము హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం గనుక కొంచెం స్మూత్‌గా ఉంటాయి. విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే లైట్ వెయిట్ తోటి మనం కలుపుకోవాలి. అది లో ఫ్లేమ్‌ల ఎక్కువ కలపాల్సిన అంటే గట్టిగా కలపాల్సిన అవసరం లేదు. నేనిప్పుడు వీడియోలో చూపించిన విధంగా మనం పలావ్‌ని కలుపుకుంటే సరిపోతుంది. ఈ వెజిటబుల్ పలావ్‌ని మనము రైతా ఉంటుంది గదా! రైతాతోని సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి మాత్రం మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. ఇప్పుడు మనము 2 నిమిషాలు అంటే మనము పలావ్ అంతా కలిపేసుకున్నాం గదా! ఇప్పుడు మనము 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాము. అట్లాగే వెజిటబుల్స్ గూడా తీసుకున్నాం గదా! ఇప్పుడు 2 గ్లాసుల బాస్మతి రైస్ అట్లాగే బాస్మతి రైస్‌కి అట్లాగే వెజిటబుల్స్‌కి సరిపడన్ని వాటర్ తీసుకుందాము. నేను తీసుకున్న అంటే రైస్ కొంచెం చిన్న గ్లాస్‌తోని తీసుకున్నాను గదా! పెద్ద గ్లాస్‌తోని 2 గ్లాసుల వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మనకి వాటరు, అట్లాగే రైసు, అట్లాగే వెజిటబుల్స్ అన్నీ సరిపోయినాయి. నేను చూపించిన క్వాంటిటీలో మాత్రము అంటే నేను తీసుకున్న 2 గ్లాసుల రైస్‌కి అన్నీ పక్కాగా సరిపోయినాయి. ఒకవేళ మీరు రైస్ క్వాంటిటీ అట్లాగే వెజిటబుల్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మాత్రం దానికి తగ్గట్టు మీరు అంటే మసాలాని గానీ, అట్లాగే వాటర్ గానీ మిగతాదంతా చూసుకోవాల్సుంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మాత్రం మనము లో ఫ్లేమ్‌ల అంటే దమ్ జేసుకుందాము. ఇది సింపుల్‌గా అయిపోయే రెసిపీ అండి ఈ పలావు. వెజిటబుల్ పలావ్ అనంగానే టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి మనకి లంచ్‌లకి పిల్లలకి గానీ, అట్లాగే మనం ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి గూడా చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదు. ఇప్పుడు టేస్టీగా ఉండే వెజిటబుల్ పలావ్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు గూడా ఇంట్లో ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే నా రెసిపీ. ఇంకొక రెసిపీ తోటి మీ ముందుకొస్తాను. ఐ హోప్ మీకు గనుక ఈ రెసిపీ నచ్చుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ ఒస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మన వెజ్ పలావ్ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. అది ఆప్షనల్ మాత్రమే. ఒకవేళ మీరు స్కిప్ చేసుకోవాలనుకుంటే స్కిప్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన పలావ్ రెడీ అయిపోయింది. ఇది ఇది రైతా తోటి సర్వ్ చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.